హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ రేస్ విత్ పుర్షి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్గా ఓపెన్ అయిన డీసీ అండ్ వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సెకండ్ వీక్ హోల్డ్తో అదరగొట్టిన చెన్నై లవ్ స్టోరీ డిజాస్టర్ అవ్వబోతున్న జననాయకన్ మూవీ. సో వీటి గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒకసారి అయితే మన ఛానల్కి విజిట్ చేయండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ కానీ మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అన్నిటికంటే ముందు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ అయిన కొరియన్ కనకరాజు గురించి మాట్లాడుకునేది అయితే ఈ మూవీ అయితే డే వన్ చాలా మంచి నెంబర్స్తో అయితే ఓపెన్ అయిందనే చెప్పాలి. ఏ రేంజ్లో అంటే వీకెండ్కి బిజినెస్ మొత్తం రికవర్ చేసేలా అయితే ఓపెన్ అయింది. సో ఈ మూవీ అయితే డే వన్ నైజాంకి గాను 1,34,00,000 దాకా అయితే షేర్ని, సీడెట్లో 44,00,000 దాకా అయితే షేర్ని, అలాగే ఆంధ్రాలో 1,38,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఏపీ తెలంగాణ టోటల్ షేర్ అయితే 3,16,00,000 అయితే చేరుకుంది. గ్రాస్ అయితే 5,35,00,000 అయితే చేరుకుంది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 23,00,000 దాకా అయితే షేర్ని, ఓవర్సీస్లో 85,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ డే వన్ వరల్డ్ వైడ్ షేర్ వచ్చేసి 4,20,00,000 అయితే చేరింది. గ్రాస్ అయితే 7,80,00,000 దాకా అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఓవరాల్ 12,50,00,000 దాకా అయితే బిజినెస్ని జరుపుకోగా బ్రేక్ ఈవెన్ వాల్యూ 13,50,00,000 కాగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 9,26,00,000 దాకా అయితే కలెక్ట్ చేయాలి. దీన్ని అయితే ఈ వీకెండ్ లోపు అయితే కలెక్ట్ చేసేలా ఉంది. ఇక కాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు అయితే హీరోగా అయితే లాంచ్ అయ్యారు డీసీ మూవీతో. ఈ మూవీ నిన్నైతే రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ రెస్పాన్స్ని అయితే తెచ్చుకుంది. మూవీ లిమిటెడ్ రిలీజ్ అయినా కూడా అన్ని ఏరియాస్లో చాలా మంచిగానే ఓపెన్ అయిందని చెప్పొచ్చు. సో ఈ మూవీ అయితే వీకెండ్కి గ్రోత్ చూపిస్తుందనే చెప్పాలి. ఇక ఈ మూవీ నైజాంలో 94,00,000 దాకా అయితే గ్రాస్ని, అలాగే టోటల్ ఆంధ్రాలో 58,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో డే వన్ ఏపీ తెలంగాణ టోటల్ గ్రాస్ అయితే 1,50,00,000 చేరుకుంటే అయితే 75,00,000 దాకా అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఏపీ తెలంగాణ బ్రేక్ ఈవెన్ వాల్యూ 4 కోట్లు కావడంతో ఇంకో 3.25 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి ఈ మూవీ ఏపీ తెలంగాణలో మాత్రమే. ఇక ఈ మూవీ టోటల్ తమిళనాడులో ఫస్ట్ డేకి గాను 2 కోట్ల దాకా అయితే గ్రాస్ని, కర్ణాటకలో 75,00,000 దాకా గ్రాస్ని, అలాగే కేరళలో 45,00,000 దాకా గ్రాస్ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45,00,000 దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో మరో 1,15,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ ఫస్ట్ డే గ్రాస్ అయితే 6 కోట్లకు చేరుకుంది. షేర్ అయితే 3 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఓవరాల్ బిజినెస్ 17 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం 18 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఈ మూవీ ప్రస్తుతానికైతే 2,90,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకో 15,10,00,000 దాకా అయితే షేర్ని బ్రేక్ ఈవెన్ కోసం ఎక్కువ అయితే కలెక్ట్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం గారి చెన్నై లవ్ స్టోరీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీక్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ అయితే డే 14 ఏపీ తెలంగాణకు గాను 34,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ 2 వీక్స్కి గాను నైజాంలో 9,45,00,000 దాకా అయితే షేర్ని, సీడెడ్లో 3,38,00,000 దాకా అయితే షేర్ని, ఆంధ్రాలో 9,45,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ ఏపీ తెలంగాణ 2 వీక్ షేర్ అయితే 22 కోట్లకు అయితే చేరుకుంది. గ్రాస్ అయితే 38,50,00,000 దాకా అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకకి గాను మరో 1,95,00,000 దాకా, అలాగే ఓవర్సీస్లో 2,91,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ అయితే 27 కోట్లకు అయితే చేరుకుంది. గ్రాస్ అయితే 50 కోట్లకి చేరుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 14 కోట్లు కావడంతో ప్రస్తుతానికైతే 13,14,00,000 ప్రాఫిట్తో అయితే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అని అయితే అనిపించుకుంది. ఇవాళ అయితే ఇక టాక్సిక్ ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుంది. అది ఈరోజు రాత్రి 7 గంటల 3 నిమిషాలకు అయితే రిలీజ్ చేస్తామని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజుల రన్ని కంప్లీట్ చేసుకున్న విదేశ్ జననాయకన్ మూవీ అయితే 15 రోజులకి గాను నైజాంలో 3,10,00,000 దాకా అయితే షేర్ని, టోటల్ ఆంధ్రాలో 3,12,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో టోటల్ ఏపీ తెలంగాణ షేర్ 6,22,00,000 అయితే చేరుకుంది. గ్రాస్ అయితే 13 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ వాల్యూ 14 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 7,78,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఇంకా టోటల్ తమిళనాడులో 15 రోజులకి గాను 136 కోట్ల దాకా అయితే గ్రాస్ని, అలాగే తెలుగు స్టేట్స్లో ఇందాక చెప్పుకున్నట్టు 13 కోట్ల దాకా అయితే గ్రాస్ని, కర్ణాటకలో 30,35,00,000 దాకా అయితే గ్రాస్ని, కేరళలో 17 కోట్ల దాకా అయితే గ్రాస్ని, అలాగే హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 22 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇది కాకుండా ఓవర్సీస్లో 93 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ 15 డేస్ వరల్డ్ వైడ్ షేర్ అయితే 142 కోట్లకి చేరుకుంది. గ్రాస్ వచ్చేసి 311 కోట్ల దాకా అయితే చేరుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 203 కోట్ల కావడంతో ఇంకో 61 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఈ వీకెండ్ ఇంకో 5 కోట్ల దాకా కలెక్ట్ చేసినా కూడా ఇంకో 55 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మూవీకి 50 కోట్ల దాకా అయితే లాసెస్ తప్పేలా లేవు.
మినిమం 45 కోట్లు అయితే లాసెస్ తప్పవు, అది మాత్రం పక్క. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్. థ్యాంక్ యూ.